నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కొడాలి వెంకటేశ్వరరావు బయటకు వచ్చి తనకు తను ఎలా గోక్కున్నాడో జనాలకు అందరికి అర్థమైంది. నెక్స్ట్ అరెస్ట్ నేనే అని చెప్పి తనకు తను డిక్లేర్ చేసుకున్నాడు. నన్ను 100 రోజులు పెట్టినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. యాక్చువల్లీ అందరూ 2 రోజులు అరెస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇప్పుడు దాకా దాఖలాలు లేవు. బట్ అరెస్ట్ అయితే తథ్యం. వల్లభనేని వంశీ ఆల్రెడీ 137 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11 కేసులు తన నెత్తి మీద ఎంచుకుని జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఎక్కడ పాలిటిక్స్ లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వడు అని చెప్పి అందరూ అనుకున్నారు. అండ్ వల్లభనేని వంశీ లిటరల్లీ చూస్తే కనుక మొన్న అంబటి రాంబాబుని పరామర్శించిన తర్వాత కూడా బయట ప్రెస్ తో కానీ మీడియాతో కానీ ఏం మాట్లాడలేదు. జస్ట్ పరామర్శకి వెళ్ళాడు, పేపర్లు ఏవో చూశాడు, వెళ్ళిపోయాడు. రాష్ట్రం అంతటా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఏంటంటే కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ఇద్దరు కృష్ణా జిల్లా పాలిటిక్స్ నుంచి వెనకడుగు వేస్తున్నారని అనుకున్న టైంలోని ఇద్దరు అంబటి రాంబాబుని కలవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఎర్ర బుక్కు పసుపు బుక్కు అని పిచ్చివాగుడు వాగడం మొదలు పెట్టాడు. బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. నీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. 2 ఏళ్ళు అయింది క్యాండిడేట్ ని ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇలాంటి టైంలో వల్లభనేని వంశీ మమ్ అయిపోయాడు, కూర్చున్నాడు అనుకున్నప్పుడు ఒక సెన్సేషనల్ ఆడియో బయటకు లీక్ అయింది. ఒక్కసారి నేను మీకు ఆడియో ప్లే చేసి వినిపిస్తాను. ఇంకొకసారి ప్లే చేస్తున్నా వినండి. నా గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, ఇంకా 3 సంవత్సరాల నుండి డొక్క పగలు కొడతాను. ఇది వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు. ఐ థింక్ ఇదొక మీటింగ్ లో కూర్చున్నప్పుడు వల్లభనేని వంశీ అన్న మాటలు ఇవి. మేబీ ఈ రోజు ఈ వీడియో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతున్న సినారియోలో చూస్తే మాత్రం చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో డొక్క పగలు కొడతాడని. నాకు తెలియదు ఈ వీడియో ఆడియో ఇప్పటిదా లేకపోతే ఎప్పటిదని. ఒకవేళ ఇప్పటిదే అయితే మాత్రం వల్లభనేని వంశీ నువ్వు కొంచెం చూసుకుని మాట్లాడడం మంచిది. ఎందుచేతనంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నియోజకవర్గంలోనే నీకు హోల్డ్ లేకుండా పోయింది. మొన్నటికి మొన్న నువ్వు శ్రీలంక పారిపోయావు అని చెప్పి కూడా బయట న్యూస్ వచ్చింది. అలాగే నువ్వు ఎక్కడ కనపడలా, బెయిల్ వచ్చిందో తిరిగి మళ్ళీ గన్నవరంలో అడుగు పెట్టావు. గన్నవరంలో నీ హవా అన్నది 0. ఈ రోజు నీ మాటకి నిన్ను చూసి భయపడేవాళ్ళు కల్లా. 137 రోజులు నువ్వు జైల్లో ఉన్నావంటే సోషల్ మీడియా అంతా నువ్వు ట్రెండ్ అయింది ఒకే రకంగా. రారానా అందగాడు అని చెప్పి పాటలు పెట్టి నేను ట్రోల్ చేసి ట్రెండ్ చేశారు జనాలు. యువర్ లిటరలీ అ ట్రోల్ స్టఫ్. చాలా పిచ్చి పిచ్చిగా టీడీపీ క్యాడర్తో ఆడుకున్న ఒక వ్యక్తిని గుర్తుంచుకోవాలంటే అది వల్లభనేని వంశీ అంటారు ఎవరన్నా కూడా. దాని తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు ఈ పార్టీ నుంచి వెళ్ళి వైకాపా జెండా కప్పుకుని కండువా కప్పుకుని ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళని తిట్టి ఎండబోసాడు. బూతులకు పెట్టింది పేరు. ఇలాంటి వల్లభనేని వంశీ ఆడియో ఈ రోజు డొక్క పగల కొడతానంటే చూస్తా కూర్చుంటారా? తిరిగి పగల కొడతారు. ఈ ఆడియో ఇప్పుడుదే అయితే కనుక ఖచ్చితంగా వల్లభనేని వంశీకి తిరిగి పగల కొడతారు. ఊరికే కూర్చుని వల్లభనేని వంశీ పైన ఎవరు మాట్లాడలా ఈ రోజు దాకా. ఎక్కడ ఏ క్యాడర్ కూడా ఎవరు మాట్లాడలా. అతని పైన ఉన్న కేసులు అన్ని రకమైన కేసులు, 11 కేసులు, మొన్నటికి మొన్న ఒక హత్యాయత్నం కేసు, 12 కేసులు, ఇంకెన్ని కేసులు అతని మీద పడతాయో ఎవరికి తెలియదు. అక్రమాలు అన్యాయాలు పెట్టిన పేరులాగా వల్లభనేని వంశీ బిహేవ్ చేస్తే ఎన్ని కేసులు కాక ఎన్ని కేసులు పడతాయి? సో ఈ ఆడియో అయిన తర్వాత మీ అందరికి వచ్చే ఒపీనియన్ ఏంటి? అండ్ కొడాలి వెంకటేశ్వరరావు రెచ్చగొట్టుకోవడానికి మొన్న బయటకు వచ్చి లైమ్ లైట్ లో ఉండకపోతే ఇంకా రాజకీయాల్లో 0 అవుతుందా పొజిషన్ అన్నందుకే 100 రోజులు జైలుకి రెడీ అయ్యాడా? దీని గురించి ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.